హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి, సో ఎలక్షన్ కార్డులో తప్పొప్పులను ఏ విధంగా సరి చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అయితే గతంలో వెబ్సైట్ ప్రకారం మనము కరెక్షన్స్ అనేది ఎట్లా చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. అప్పటి వెబ్సైట్ అప్డేట్ ఉన్నట్టు ప్రకారం. అయితే ఇప్పుడు వెబ్సైట్ మరికొంచెం అప్డేట్ చేయడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడున్న వెబ్సైట్ ప్రకారం తప్పొప్పులను ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలంటే 2-3 రకాల కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చాలామంది అన్న కరెక్షన్స్ అవ్వట్లేదు, ఎంత మంచిగా ఎంట్రీ చేసినా కూడా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అండ్ ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబరు ఎంత మంచిగా ఎంట్రీ చేసినా సుధా స్పాట్లో మీరేమో అవుతుందని వీడియో చేశారు, అవ్వట్లేదు అని చాలామంది అంటున్నారు. కానీ ఆ చేసిన వీడియో మీరు మొత్తం చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రం మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఓటర్ ఐడి కార్డులో, ఆ ఎలక్షన్ కార్డులో ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ అనేది కండిషన్స్ అయితే పెట్టడం అనేది జరిగింది. దాని ప్రకారం మనం ప్రతిదీ నేర్చుకుంటూ మారుతూ మనం కూడా స్టెప్ ముందుకేయాలి. అందుకే మీ అందరికీ కూడా కన్ఫ్యూజన్స్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ వీడియోలో ఓటర్ ఐడి కార్డులో ఉన్నటువంటి కరెక్షన్స్ తప్పొప్పులను ఏ విధంగా మరి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ కరెక్షన్ ఆన్లైన్ ద్వారా మన ఇంటి వద్ద ఉండి చేసుకోవాలనేది నేను చెప్తున్నాను. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మరికొందరు కూడా మీరు ఆటోమేటిక్గా నేను చెప్పకముందే మీరే షేర్ చేస్తారు. మరి రండి, ఆలస్యం లేకుండా ఓటర్ ఐడి కార్డులో లేదా ఎలక్షన్ కార్డులో లేదంటే గుర్తింపు కార్డులో లేదంటే ఎపిక్ కార్డులో మనము ఆ తప్పొప్పులను నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, జెండర్ కావచ్చు, రిలేషన్ టైప్ కావచ్చు, రిలేషన్ నేమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పాసిబుల్ అవుతాయి కొన్ని కండిషన్స్ ద్వారా. రండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసి ఇందులో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది గత వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకుంటే పైన మీకు సైన్ ఇన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకేనా? సో సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కండిషన్స్తోనైతే మనం ఆన్లైన్లో ఇప్పుడు అప్లికేషన్ చేస్తాము. లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి ఇక్కడ ఫామ్ 8 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది, ఇది కరెక్షన్స్ కోసం ఉపయోగించే ఫామ్. ఇక్కడ నా లాగిన్లో వేరే వాళ్ళది యూజ్ చేస్తున్నా కాబట్టి అదర్స్ అని సెలెక్షన్ చేసుకొని వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్, వాళ్ళ యొక్క ఎలక్షన్ కార్డ్ నెంబర్, వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ఏదైనా ఒకటే ఆ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన ఈ విధంగా వచ్చింది. రైట్? సో ఇక్కడ ఆ డీటెయిల్స్ మీయేనే కాదా, ఇచ్చిన ఎపిక్ నెంబర్ ఒక నెంబర్ అటు ఇటు అయినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పేరు మీదైనా కదా చూసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 రకాల ఆప్షన్స్లో మనము సెకండ్ది అనేది చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ది అనేది షిఫ్టింగ్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నియోజకవర్గం మారాలంటే ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సెకండ్ది కరెక్షన్. థర్డ్ది వచ్చేసి మనకు ఎపిక్ కార్డు అంటే ఓటర్ కార్డు ఒకవేళ మిస్ అయితే ఫైర్లో అంటే మంటల్లో కాలిపోతే, వరదలలో కొట్టుకపోతే మళ్ళీ కొత్తగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి ఫ్రీగా బుక్ చేసుకునే విధానం థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ అంటే నాకు తెలియదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది డిజబిలిటీ గురించి. ఓకేనా? సో ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ పాయింట్ కరెక్షన్ ఆఫ్ ఇక్కడ ఉంది కదా, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ అని, దాని మీద ఆ రేడియో బటన్ మీద, దాన్ని రేడియో బటన్ అంటారు. సో దాన్ని టిక్ మార్క్ చేసేసి ఓకే మీద క్లిక్ చేయండి. రైట్? సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రతి బటన్కి నెక్స్ట్ అని ఉంటుంది. ఇదిగోండి, దీని మీద క్లిక్ చేస్తే ఎట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ సెక్షన్ బిలో మనకి మొబైల్ నెంబర్ ఉంది అండ్ ఆధార్ నెంబర్ ఉంది. సో ఏదైనా ఒకటి ఎంట్రీ చేసి మీరు నెక్స్ట్ వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నా దగ్గర ఆధార్ అవైలబుల్ లేదు అంటే ఎంట్రీ చేయడానికి మొబైల్ నెంబర్ ఈజీ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ సెలెక్షన్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. 2 కావాలంటే 2 ఎంట్రీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఈ కరెక్షన్ పేజీకి అయితే వస్తుంది. సో ప్రతి పేజీకి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఈ కరెక్షన్ పేజీలో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే చూడండి, జాగ్రత్తగా చెప్తాను. ఇక్కడ నేను నేమ్ కరెక్షన్ ఉంది నాకు. సో ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇంకేదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే ఇక్కడి నుంచి ఈ కరెక్షన్లో మొత్తం 8 రకాల కరెక్షన్ చేసుకోవచ్చు మనం. ఇందులోకి వెళ్ళి ఎట్ ఏ టైం 4 మాత్రమే చేసుకోవచ్చు. 4 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ 4 చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అది ఓకే అయిపోయాక, అప్రూవల్ అయిపోయాక మళ్ళీ 4 అంటే మిగతా రిమైనింగ్ కరెక్షన్స్ అని నెక్స్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే 4 వరకు రిక్వెస్ట్ పెట్టుకోండి. అయితే ఇక్కడ
చాలామంది మొబైల్ నెంబర్ స్పాట్లో లింక్ అయితే అని వీడియో చేసినావు కదన్నా, మరి మొబైల్ నెంబర్ లింక్ కావట్లేదంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆధార్ ప్రకారం పేరు కరెక్షన్ ఉండాలి. అది చేసుకున్నప్పుడు, అది కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ నెంబర్ అప్డేట్ కానీ మొబైల్ నెంబర్ కొత్త మొబైల్ నెంబర్ మీరు లింక్ చేసుకోవాలన్న చూద్దాం లింక్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ గత వీడియో క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అయితే ఇప్పుడు కూడా మనం కరెక్షన్ చేయాలి అంటే యాజ్ పర్ ఆధార్ ప్రకారం మన పేరు అనేది ఉండాలి. ఇప్పుడు లేదు కాబట్టి నేమ్ సెలెక్షన్ చేసుకున్నా, దాంతోపాటుగా ఇంకా 3 కూడా అడిషనల్గా నేను కరెక్షన్ కోసం పెట్టుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో, రిలేషన్ నేమ్ అంటే భర్త పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, ఓకే, ఏదైనా సెలెక్షన్ చేసుకో. సో ఇక్కడ నేను నేమ్ ఎంట్రీ చేయగానే నేమ్ మీరు చేంజ్ చేసుకోవాలని అనుకున్నారా, ఇందాక డైలాగ్ బాక్స్ వచ్చింది, అది ఎస్ మీద క్లిక్ చేసిన, ఐడెంటిఫై చేసిరా, అట్లా అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు ఓటర్ ఐడి కార్డులో మిస్ మ్యాచ్ ఉంది. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఎంట్రీ చేసుకుంటాను. అండ్ తండ్రి పేరు కూడా మిస్ మ్యాచ్ ఉందట. సో తండ్రి పేరు కూడా యాజ్ పర్ ఆధార్ నేను ఎంట్రీ చేస్తున్నా. క్లియర్. అండ్ ఫోటో కూడా లేదు, సో ఫోటో ఓల్డ్ ఉంది ఎప్పటిదో, సో ఫోటో కూడా అప్డేట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా నేను సింగిల్గా ఎట్ ఏ టైము 4 రకాల ఆప్షన్స్ మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి 4 రకాలుగా చేంజ్ చేసుకుంటున్నా. రిమైనింగ్ ఇంకేమైనా ఉంటే మళ్ళీ తర్వాత ఇది అప్రూవల్ అయిపోయాక మళ్ళీ తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటా. అర్థమైందా? అయితే ఇప్పటి వరకు అసలు మీకు ఆధార్ ప్రకారం ఓటర్ ఐడి పేరు వేరే ఉన్నా కూడా ఇదిగోండి ఈ విధంగానే కరెక్షన్ చేసుకోవాలి. సింగిల్ టైంలో అన్నీ పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఈ అబ్బాయికి ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి అసలు పేరు చాలా తేడా ఉంది కాబట్టి ఎట్లా మనం కరెక్షన్ పెట్టుకుంటున్నామో టైం పడుతుంది కాబట్టి ఇదే కరెక్షన్ టైంలో మీరు మొబైల్ నెంబర్ పెట్టుకుంటారా, డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటారా, ఫోటో పెట్టుకుంటారా, మీ ఇష్టం. క్లియర్గా అర్థమైందా? అండ్ ఇక్కడ మరి పేరు పెట్టుకున్నా, ఓకే, తండ్రి పేరు కరెక్షన్ పెట్టుకున్నా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ పెట్టుకున్నా, వీటికి సంబంధించిన మరి ప్రూఫ్లు మనం అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ నేమ్ కరెక్షన్ పర్పస్లో ఎందుకంటే ఇక్కడ లిస్ట్ కనబడుతుంది కదా, ఈ లిస్ట్లోకి వెళ్ళి ఏదైనా ఒక నేమ్ కరెక్షన్ పర్పస్లో ప్రూఫ్ అనేది స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఇలా మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్కి ఒక ప్రూఫ్ పెట్టాలి అండ్ రిలేషన్ నేమ్కి ఒక ప్రూఫ్ పెట్టాలి. ఏదైనా పర్లేదు, అన్నీ అవైలబుల్ ఒకటే ఉంటే ఒకటి పెట్టేసుకోండి. నా దగ్గర అన్నిటికీ ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ కార్డు అనేది నేను స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఓకే, అందులోనే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంది, అందులోనే తండ్రి పేరు కరెక్ట్ ఉంది, అందులోనే పేరు కరెక్ట్ ఉంది కాబట్టి. అయితే ఆధార్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ చేసే నేమ్ కూడా మిస్ మ్యాచ్ ఉంటే ఈ అప్లికేషన్ అనేది మీకు సబ్మిట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి కండిషన్ ఏంటంటే మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, అది మీ చేతిలో ఉండాలి. ఇప్పుడు దానికి ఓటీపీ వస్తుంది, ఎందుకంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ అవుతూ కరెక్షన్ అనేది అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అవుతుంది ఆన్లైన్లో. క్లియర్గా అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం అవన్నీ కరెక్షన్స్ ఎంట్రీ చేసుకొని నెక్స్ట్ పేజ్ మీదకి వస్తున్నాం. ప్రతి పేజ్కి నెక్స్ట్ వచ్చేసినాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనము అప్లోడ్ అయితే చేయడం జరిగింది అప్లోడ్ అన్నీ కూడా. సో నెక్స్ట్కి వస్తే ఇక్కడ ప్లేస్ ఎంట్రీ చేయాలి. ఇంతే అండి, చాలా సింపుల్. సో ప్లేస్ అనేది ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారు అనేది ఆ ప్లేస్ ఎంట్రీ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంతలో ఈ ఏదైతే క్యాప్చా ఉందో అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకసారి అక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది కదా, ఆ రీఫ్రెష్ క్లిక్ చేస్తే మళ్ళీ క్యాప్చా వస్తుంది, అది ఎంట్రీ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంతే, చాలా సింపుల్. ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఉంది. కాకపోతే ఈ సెక్షన్లో అందరూ చాలామందికి పర్సన్ అవుతున్నారు అన్నమాట. గత వీడియోలో మీరు చెప్పినట్టుగా చేస్తున్న అయినా కూడా అవ్వట్లేదు అంటే అక్కడ ఆధార్ ప్రకారం నేమ్ కరెక్షన్ లేదు కావచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. నేమ్ కరెక్షన్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోతుంది. విత్ ఆధార్కి ఓటర్ ఐడి లింక్ అవుతూ. సో ఇదిగోండి ఈ పేజ్కి అయితే వచ్చినామంటే ఇక్కడ అంతా కూడా చెక్ చేసుకోండి. మీరు ఓకే ఉంటేనే ఇక్కడ ఈ సైన్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, లేకపోతే కీప్ ఎడిటింగ్ మీద క్లిక్ చేసి ఎడిట్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి, బ్లూ బటన్ మీద. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓటర్ ఐడికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అవుతుంది, ఈ సైన్ అనేది అవుతుంది. ఓటర్ ఐడికి ఈ సైన్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇక్కడ చెప్పాం కదా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలని, ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అక్కడ ఎంట్రీ చేసేసి ఆటోమేటిక్గా అక్కడ చిన్న టిక్ మార్క్ ఉంది కదా, ఐ హియర్ బై స్టేట్ దట్ అని ఆటోమేటిక్గా మీరు ఓటీపీ ఎంట్రీ చేస్తే దానికి టిక్ అయిపోతుంది. అండ్ ఏ మొబైల్ నెంబర్కి వెళ్ళింది అనేది కూడా కింద గ్రీన్ మార్క్లో లాస్ట్ 4 అంకెలు కనబడుతున్నాయి కూడా. ఓకేనా, 4 నెంబర్స్, లాస్ట్ 4 నెంబర్స్ కనబడుతున్నాయి. చూసుకొని జాగ్రత్తగా వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి సబ్మిట్ అనే బటన్ ఉంది ఇక్కడ, ఇదిగోండి దాని మీద క్లిక్ చేయండి. ఇంతే. ఈ విధంగా తెలంగాణ స్టేట్ ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రజలు అందరూ కూడా మన ఎలక్షన్ కార్డులో ఓటర్ ఐడి కార్డులో మీరు కరెక్షన్స్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడున్న
వెబ్సైట్ ప్రకారం ఓటర్ కార్డులో ఉన్నటువంటి వెబ్సైట్ ప్రకారం యాజ్ పర్ ఆధార్లో ఉన్నటువంటి పేరు ఓటర్ ఐడిలో పేరు కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. కరెక్షన్ లేకపోతే ఈ విధంగా మనం చెప్పినట్టు కరెక్షన్ పెట్టుకోండి. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? ఒక్క లైక్ చేయండి, మరికొందరికి వీడియో షేర్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.